హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. సో దీంట్లో మీరు ఆల్రెడీ మనం ఫామ్స్ అనేవి చేసాం అనమాట. సో ఆ ఫామ్స్లో ఇంకా ఎక్కువ అనమాట. అంటే ఆ ఫామ్స్లో ఇంకా యాట్రిబ్యూట్స్ కానీ ఇంకా ఎక్కువ నేర్చుకోబోతున్నాం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్లో అనమాట. సో ఇది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు చూద్దాం. సో హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ మనకు తెలిసిందే, నార్మల్గా చేసేస్తాం అనమాట. మీకు తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే టైటిల్ ఏంది మనకు తెలిసిందే అనమాట, ఫీడ్బ్యాక్ ఫామ్. సో మనం టైటిల్ రాసేసాం ఫీడ్బ్యాక్ ఫాము. ఇప్పుడు హెడ్డింగ్ రాసుకుంటాం H1. H1లో ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఇప్పుడు హెడ్డింగ్ ఇచ్చేసుకున్నాక పారాగ్రాఫ్ అనమాట. పారాగ్రాఫ్ ఏదో ఒకటి మీకు నచ్చింది రాసుకోండి. సో పారాగ్రాఫ్ కూడా నేను రాసేసాను అనమాట. సో మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. ఫైనల్గా అయితే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీడ్బ్యాక్ ఫామ్, అదే మెయిన్గా మనం రాసుకోవాల్సింది, వాళ్ళు ఫిల్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ నేమ్, ఈమెయిల్, ఇన్పుట్స్. సో ఇక్కడే ఇప్పుడు మనం మెయిన్ దాంట్లోకి వచ్చామన్నమాట. ఏంటి, ఇక్కడ మనం ఫామ్స్ అనే మాడ్యూల్లోకి వచ్చేసాం. ఫామ్స్ ఇప్పుడు ఇక్కడ వాడతాం అనమాట. సో మీరు లాస్ట్ టైం ఐడి చూశారు, ప్లేస్ హోల్డర్ చూశారు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు. ఇక్కడ నేమ్ అనేది కూడా చూడలేదు. సో ఇప్పుడు అది కూడా చూద్దాం అనమాట, అది ఎందుకు పనికి వస్తుంది అనేది కూడా. సో ఫస్ట్ ఫామ్ ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో మీకు తెలిసిందే నెక్స్ట్ లేబుల్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఫర్ అనే అట్రిబ్యూట్ ఓపెన్ చేసుకుంటాం. లేబుల్కి మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఐడి అనేది యూనివర్సల్, కానీ ఫర్ అనేది మాత్రం లేబుల్కి ఒకటే. సో లేబుల్కి ఫర్ అనేది అట్రిబ్యూట్ వాడుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఏముంది, నేమ్ అని ఉంది. దాని తర్వాత ఈమెయిల్ అనమాట. సో నేమ్ ఇచ్చేసుకున్నాం. దీని తర్వాత ఇక్కడ కానీ మీరు బ్రేక్ అని ఇచ్చుకున్నారనుకోండి, బిఆర్ బ్రేక్ అనే ఇచ్చుకుంటే కొద్దిగా లైన్ కింద వస్తుంది అనమాట. నీట్గా మీకు పక్కన రాకుండా అవుట్పుట్ నేము కింద ఇది మీరు రాయడానికి అనేది వస్తుంది ఏందనేది ఇన్పుట్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఓపెన్ చేసుకుందాం. సో మీకు ఇన్పుట్ అనేది కూడా తెలిసిందే, ఇట్ సెల్ఫ్ ట్యాగ్ అనమాట. దాంట్లో కూడా దానికి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ అనమాట. ఇన్పుట్ టైప్ అనేది ఈ యాట్రిబ్యూట్ ఎందుకు వాడతాం మీకు తెలిసిందే. ఇన్పుట్ టైప్ అనేది ఏంది, టెస్ట్. నేమ్ అంటే టెస్ట్లోనే ఉంటుంది. సో అది రాసుకుంటాము. దాని తర్వాత ఐడి అనే యాట్రిబ్యూట్ ఎందుకు వాడతాము కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను. సో అది దేనికి అనేది తెలియాలి. లైక్ ఇక్కడ ఫర్ అనే యాట్రిబ్యూట్ నేమ్ అంటే ఈ లేబుల్కి నేమ్ అనేది యాట్రిబ్యూట్ ఇక్కడ, అంటే మన అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ కూడా నేమ్ అనే దానికే ఈ ఇన్పుట్ అనేది. ఇంకా మనం చాలా ఎంటర్ చేస్తాం, ఇప్పుడు ఈమెయిల్ అట్లా, దేనికి ఏ లేబుల్ అనేది తెలియాలన్నమాట. అన్నిటికీ లేబులే వాడతాం, ఈ లేబుల్కి ఇది అనేది తెలియడం కోసం ఫర్ అనేది వాడతాము. లేబుల్కి మాత్రం ఖచ్చితంగా ఫర్ అనేది వాడాలి. ఐడి అనేది మాత్రం యూనివర్సల్. ఇన్పుట్ ఇంకా చాలా వాటికి వాడచ్చు. ఇందాక మీరు సెక్షన్ దగ్గర కూడా వాడుంటారు లాస్ట్ వీడియో చూసుకుంటే. సో అలా ఎక్కడైనా వాడచ్చు. ఇంకోటి ఇక్కడ మీరు కొత్తగా తెలుసుకునేది ఏంటంటే నేమ్ అనమాట. నేమ్ అనే యాట్రిబ్యూట్, ఈ యాట్రిబ్యూట్ ఎందుకు వాడతాం, ఇక్కడ నేమ్కి నేమే మనం ఇచ్చుకుంటున్నది, ఎందుకంటే నేమే కాబట్టి మనం ఎంటర్ చేసేది. సో నేమ్ అనేది ఏం తెలియజేస్తుందంటే సర్వర్కి అది చెప్తుంది అనమాట ఏంది ఇస్తున్నది. ఇప్పుడు ఈ లేబుల్కి నీకు ఫైనల్గా మీకు ఇక్కడ సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్కి అనేది చెప్తుంది అనమాట ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్. ఏమనేది డేటా ఇస్తున్నారు, ఇక్కడ నేమ్ అనే డేటా ఇస్తున్నారు అనేది ఆ సర్వర్కి తెలియజేస్తుంది అనమాట. దానికోసం నేమ్ అనేది వాడతారు. సో నెక్స్ట్ వచ్చి ప్లేస్ హోల్డర్. ఈ యాట్రిబ్యూట్ కూడా ఎందుకు వాడతారో మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఎంటర్ యువర్ నేమ్, ఇది అక్కడ మీకు లైట్ కలర్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగా, శాంపుల్ లాగా అక్కడ ఏం ఎంటర్ చేయాలి అన్నట్టు. ఇది కూడా మీకు చెప్పున్నాను, ప్రీవియస్ చూసుంటే వీడియోస్ మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రేక్ అనేది
వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు, మీ ఇష్టం. వాడితే ఏమవుతుందంటే ఇక్కడ కింద వస్తుంది మీరు ఎంటర్ చేయడానికి ఆ బాక్స్ అనేది, లేకపోతే లేబుల్ పక్కనే వస్తుంది, ఆ గ్యాప్ అనేవి ఉండదు అంతేను. బ్రేక్ అంటే మీకు కట్ చేసి కింద ఇస్తుంది అంతేను, ఇంకేం తేడా ఉండదు అనమాట. ఓకే, నేమ్ తర్వాత ఇక్కడ ఈమెయిల్ కూడా ఇన్పుట్ ఇమ్మని ఉంది, సో ఈమెయిల్ కూడా ఇచ్చేద్దాము. సేమ్ మీరు చూసుకుంటే ఈమెయిల్ కూడా ఇచ్చేసాము. ఫర్ ఈమెయిల్ టైప్ వచ్చి ఈమెయిల్ అనమాట, ఐడి అన్నీ ఇచ్చేసాము. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు కొత్తగా ఇంకేదన్నా తెలుసుకుంటున్నారంటే రేటింగ్ అనమాట. సో ఇది కూడా తెలుసుకుందాం ఇప్పుడు. రేటింగ్ అనేది మీరు ప్రీవియస్గా ఎప్పుడు వాడిన లేదు, నేమ్స్ ఈమెయిల్స్ ఆల్రెడీ వాడారు. సో ఇప్పుడు నేమ్ అనేది ఇక్కడ వాడదాం, రేటింగ్ అనేది ఇక్కడ మనం వాడదాం. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే రేటింగ్ అనేది ఎందుకు వాడతాం అనేది మీకు అర్థమై ఉంటుంది. మీకు మామూలుగా కూడా రేటింగ్ అనేది మనం ఒక హోటల్కి ఇస్తాము, ఒక ఏదన్నా ఒక యాప్కి కూడా రేటింగ్స్ ఇస్తాము. ఆ రేటింగ్స్ అనేది ఎలా ఇస్తాం, ఆ రేటింగ్ టైప్ ఏంది, ఇన్పుట్ టైపు నెంబర్ అనమాట, నెంబర్లోనే ఇస్తాం. 1 to 5 ఎంతో కొంత నెంబర్ అనేది ఇస్తాం. సో ఆ నెంబర్ అనేది టైప్ వచ్చి నెంబర్ కాబట్టి నెంబర్ అని పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తాం అనమాట, అక్కడ మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు మినిమం యాట్రిబ్యూట్, మినిమం వచ్చి 1 అనుకోండి, దాని తర్వాత మ్యాక్సిమం యాట్రిబ్యూట్ అనమాట 5. ఇక్కడ ఇంకా కొత్తగా కూడా ఇంకొన్ని యాట్రిబ్యూట్స్ వాడారు. ఇలా మనం కొత్తగా ఏదో ఒకటి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ అలాంటివి చేస్తూ పోతున్నప్పుడు మీరు కొత్త యాట్రిబ్యూట్స్ తెలుసుకుంటారు, కొత్తవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి, ఎక్కడ పెట్టాలనేది మీకు అర్థం అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రేటింగ్ అనేది వాడారు. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్స్కి అట్లా కొన్ని దగ్గరలో ఏముంటుంది, గుడ్ ఇండి, యావరేజ్ ఆర్ ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అని కూడా ఇస్తాము. అక్కడ అక్కడ ఏం వాడతాం అంటే రేటింగ్ ప్లేస్లో రేడియో అనేది వాడతాం అనమాట. సో అక్కడ రేడియో అని వాడితే అక్కడ ఇచ్చుకుంటాం అనమాట, ఎక్సలెంట్, సో నెక్స్ట్ వచ్చి గుడ్, దాని తర్వాత యావరేజ్, ఆ 3 వస్తాయి ఆప్షన్స్. అక్కడ ఆ 3 ఏది ఇచ్చుకుంటే అదనమాట. ఇక్కడ కూడా ప్లీజ్ ఎంటర్ యువర్ రేటింగ్ బిట్వీన్ 1 to 5 కాబట్టి ఇది పెట్టచ్చు, 1 to 5 మధ్యలో ఎంత అనేది ఇవ్వండి. సో అక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ లాగా వాళ్ళకి ప్లేస్ హోల్డర్ అంటే. ఇక్కడ మీరు చూసుకుంటే మనం లాస్ట్గా ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఉండేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం రేటింగ్ ఇచ్చాక. సో ఫీడ్బ్యాక్ అనే దానికి మనం ఏం వాడాము, ఇన్పుట్ వాడలా. మీరు చూసారా, మీరు లాస్ట్ టైమే మనం మాట్లాడుకున్నాము, మెసేజ్ అనే ఒక దగ్గర టెస్ట్ ఏరియా అనేది వాడాం. ఎందుకు, మెసేజ్ అనేది ఒక 3 to 4 లైన్స్ రాస్తాం, మల్టిపుల్ లైన్స్ రాస్తాం, సింగిల్ లైన్లో అయితే ఉండదు. కానీ ఈమెయిల్, నేమ్ ఇవన్నీ సింగిల్ లైన్స్ ఉంటాయి. సో వీటికంతా ఇన్పుట్ అనేది వాడతారు. కానీ మల్టీ లైన్ ఫీడ్బ్యాక్ అనేది మల్టీ లైన్, ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు ఒక యూజర్ అనేవాడు. సో మల్టీ లైన్స్ వాడేటప్పుడు టెస్ట్ ఏరియా అనేది వాడతాము. ఇక్కడ కూడా మీరు చూసుకుంటారు, ఫర్ లాంగ్ మల్టీ లైన్ ఫీడ్బ్యాక్. సో మల్టీ లైన్ వచ్చినప్పుడు ఏం వాడతాం, టెస్ట్ ఏరియా అనేది వాడతాం. నెక్స్ట్ సబ్మిట్ బటన్ అనమాట లాస్ట్గా. నెక్స్ట్ బటన్, సో బటన్ అనేది వాడతాము. దాంట్లో కూడా బటన్ టైప్ వచ్చి మనకి టైప్ యాట్రిబ్యూట్, టైప్ వచ్చి సబ్మిట్, అంతే కదా మనం చేసేది, సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ ఇప్పుడు ఫైనల్గా మనం రాసేసాం అనమాట. సో మీకు ఇప్పుడు దాకా వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ అయితే రన్ చేద్దాం. సో రన్ చేస్తే మీరు చూసారా, నేను ఏం ఎంటర్ చేసుకోవచ్చు, రోహిత్, దాని తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేసుకోవచ్చు, ఈ rohit@gmail.com. సో రేటింగ్ 5 ఇది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు మీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదో ఒకటి సంథింగ్, ఇట్ ఈస్ గుడ్. సో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మనం రన్ చేసాము. మీరు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా నేర్చుకున్నారు ఇక్కడ. సో మీకు వీడియో నచ్చుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.